చూపిస్తున్నారు. ఇప్పుడు ఏనుగంత దండు ఉంటుంది. ప్రమాణంగా మీరు చూపించిన ఆదరణ అభిమానాలకు నేను ముగ్గురునే మీ ముందు నిలబడుకొని ఉన్నానని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. మరి 5 ఏళ్ల కిందట మన గ్రామంలోకి వచ్చి మా అమ్మకు ఓటు వేయండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడిగి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మీరంతా ఓట్లు వేయడమే కాదు, ఓట్లేసి గెలిపించి పరిటాల సునీతమ్మ రాష్ట్ర స్థాయిలో ఒక మినిస్టర్ స్థాయిలో కూర్చుందంటే ఆ గొప్పతనం ఈ నియోజకవర్గ ప్రజలది. అందులో ముఖ్యమైన భాగం ఈ కందుకూరు ప్రజలకు ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని మనం ఒకసారి గమనించుకొని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంతో పాటు కందుకూరుకి పరిటాల రవీంద్ర గారికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉండేది. ఈ విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ నుంచి చాలా మంది పరిటాల రవీంద్ర గారితో చాలా మంది స్నేహితులు, సన్నిహితులు, ఆత్మ బంధువులు చాలా మంది గ్రామం నుంచి ఉండేవారు. ఆ రకంగా పరిటాల రవీంద్ర గారికి ఈ ప్రాంతానికి, ఈ గ్రామానికి చాలా ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. పరిటాల రవీంద్ర తలపెట్టిన ఏ పనిలోనైనా కందుకూరు గ్రామం నుంచి ఎవరో ఒకరు ఉండే వాళ్ళనే విషయాన్ని కూడా మనం ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పరిటాల రవీంద్ర గారికి రెండో విషయము, పరిటాల రవీంద్ర గారికి వాస్తవంగా చెప్పాలంటే నిజమైన ప్రాణమిచ్చే అభిమానులు కూడా ఈ గ్రామంలో ఉన్నారనే విషయాన్ని మరి దాని తర్వాత ఆయన స్థాయిలోనే అమ్మ ముందుకు నడిచొచ్చినప్పుడు కూడా మీరంతా అమ్మకు ఆ రోజు పెనుగొండలో ఉంది, కానీ మీ గ్రామస్తులు చాలా మంది అమ్మకు అండగా నిలబడి అమ్మను ముందుకు నడిపించే దాంట్లో కూడా చాలా మీరు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత రాప్తాడుకు వచ్చినాక అమ్మను 2 సార్లు గెలిపించి అమ్మను ముందుకు నడిపించి ఒక మంచి స్థానంలో నిలబెట్టినందుకు మీకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు ఈ రోజు పరిటాల రవీంద్ర వారసుడిగా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారికి మీరు ఏ రకంగా అయితే అండగా నిలబడ్డారో, పరిటాల సునీతమ్మకు ఒక ధైర్యంగా మీరు నిలబడ్డారు. ఖచ్చితంగా నాకు కూడా అదే అండగా, అదే ధైర్యంగా మీరు నాకు నిలబడి వేస్తున్న తొలడుగులో మీరు కూడా సహాయాన్ని తను ముందుకు నడిపిస్తారని చెప్పి కూడా నేను మీరందరినీ కోరుకుంటున్నా. ఇంతవరకు పరిటాల రవీంద్ర ఒక గొప్ప చరిత్ర, పరిటాల సునీతమ్మకి 15 ఏళ్ల మరొక చరిత్ర, 25 ఏళ్ల కొత్త చరిత్రకు మీరు అంతా ఈరోజు నాకు తెలియజేస్తూ ఖచ్చితంగా కందుకూరు గ్రామానికి వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే నేను పూర్తి స్థాయిలో పని రోజు తక్కువ చేసినట్లే మేము నేనేం వేరే రకంగా How we
తెలుగుదేశంతోనే సైకిల్ గుర్తుకే మన ఓటు భవిష్యత్తుకు అదే ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చెప్పాలంటే నిజమైన ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఈ గ్రామంలో ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తు చేయాలి. మరి దాని తర్వాత ఆయన స్థాయిలోనే అమ్మ ముందుకు నడిచొచ్చినప్పుడు కూడా మీరంతా అమ్మకు ఆ రోజు పెనుగొండలో ఉంది, కానీ మీ గ్రామస్తులు చాలా మంది అమ్మకు అండగా నిలబడి అమ్మను ముందుకు నడిపించే దాంట్లో కూడా చాలా మీరు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత రాప్తాడుకు వచ్చినాక అమ్మను 2 సార్లు గెలిపించి అమ్మను ముందుకు నడిపించి ఒక మంచి స్థానంలో నిలబెట్టినందుకు మీకు అందరూ కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఈ రోజు పరిటాల రవీంద్ర వారసుడిగా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో పరిటాల రవీంద్ర గారికి మీరు ఏ రకంగా అయితే అండగా నిలబడ్డారో, పరిటాల సునీతమ్మకు ఒక ధైర్యంగా మీరు నిలబడ్డారో, ఖచ్చితంగా నాకు కూడా అదే అండగా అదే ధైర్యంగా మీరు నన్ను నిలబడి నేను వేస్తున్న తోడుగులో మీరు కూడా భాగస్వాములు నన్ను ముందుకు నడిపిస్తారని చెప్పి కూడా నేను మీరందరినీ కోరుకుంటున్నా. ఇంతవరకు పరిటాల రవీంద్ర కొత్త చరిత్ర, పరిటాల సునీతమ్మ 15 ఏళ్ల మరొక చరిత్ర, 25 ఏళ్లు కొత్త చరిత్రకు మీరు అంతా ఈ రోజు నాటి కలుగుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఉందో ఆ లోటుని నేను భర్తీ చేస్తాను. దేనికైనా సరే కందుకూరు గ్రామ ప్రజలకు నేనుంటానని చెప్పి ఈ సభాముఖంగా నేను మాటిస్తున్నా. ఏదైనా సరే సిగరెట్ తరుస్తూ ప్రజలాడున్నట్ల కందుకూరు శ్రీరామ్ కందుకూరు మాత్రమే ఉండాలా. ఏ విషయానికైనా ఎవరైనా ఇక్కడి నుంచి వస్తే మీకు అండగా నేను నిలబడి మిమ్మల్ని నిలబెట్టుకుంటానని, మీ సమస్యలు నా సమస్యగా నేను తీరుస్తానని చెప్పి ఈ రోజు నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఇందాక వస్తున్నప్పుడు మహిళలు కూడా చాలా మంది చాలా సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు, సమస్యలు అడిగారు. ఖచ్చితంగా అవన్నింటినీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటాను. నేను మీ కాలనీ వాసుడుగానే తీసుకోండి. నన్ను ఏదైనా సరే ఖచ్చితంగా మా పిల్లోడు ఉన్నాడు, మా పిల్లోడిని కొట్లాడి చేయించుకొచ్చారు. ధైర్యం మీ దగ్గర పెట్టుకోండి, ఆ చనువు మీరు పెంచుకోండి. ఆ కొట్లాడే ఆ చనువు అనేది మీ దగ్గర ఉన్నప్పుడు ఏ విషయాన్ని నా దగ్గర సాధించుకోవడం మీకు పెద్ద విషయం కాదనే విషయాన్ని కూడా నేను ఒకసారి తెలియజేస్తున్నా. మీరు ఇది గమనించుకొని ఈ 25 రోజులు కాదు మీరు పనిచేయాల్సిందేది. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లు ఇదే రకంగానే పనిచేయాలా, ఇదే ఉత్సాహంగా ఉండాలా. ఈ ఉత్సాహంతో ముందుకెళ్తేనే మన గ్రామాన్ని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం, మన పార్టీని మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. దీన్ని చూపించండి, మేము 3 కొట్లాడతాం, మిగతా ఎవరితో అవసరం లేదు. శ్రీరామ్ కనపడాలి మన కళ్ళకి, ఓ బూతులో సైకిల్ గుర్తు కనపడాలనే విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పి ఖచ్చితంగా 11వ తారీఖున ఖచ్చితంగా సైకిల్ గుర్తు మీద ఓటేసి వేయించి మీరు గెలిపించి ఒక భారీ మెజార్టీని మన గ్రామం నుంచి ఇస్తారని చెప్పి కూడా పేరు నాకు కోరుకుంటూ, గ్రామంలో రాగానే ఇంతటి అభిమానం చూపించినందుకు, ఇంతటి ఆదరణ చూపించినందుకు, ఈ మీటింగ్ లో మీ కేకలతో నాకు ఒక ధైర్యాన్ని నింపి నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు మీలో ప్రజలకి కోరుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గుర్తు సైకిల్ గుర్తు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన బాట అభివృద్ధి బాట అనేది నా మాటగా ప్రతి ఒక్కరికి చెప్పి ప్రచారం చేయాల్సిన కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాను.